అలావుద్దీన్ అద్భుత దీపుల్లో ఉన్న జీని నోట్లో నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఇంకా లోపల ఇంకేముందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే యూనివర్స్. ఈ రోజు చూడండి ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూపిస్తాం మీకు. ఈ రోజు వీడియో ఏంటంటే సురేంద్రపురి గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అంత అద్భుతమైన ప్లేస్. ఈ సురేంద్రపురిని ప్రపంచంలో ఉన్న ఏకైక కళాధామం ఇదే. అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ప్రముఖమైన ముఖ్యమైన టెంపుల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ప్రతి దేవుడు మనకి ఇక్కడ ప్రతిరూపం కనపడుతుంది. ఇది ఒక కళాత్మక ఆధ్యాత్మిక ప్లేస్. ఇది ఏకంగా కోటి దేవుళ్ళు ఇక్కడ లోపలే ఉన్నారంట. అన్ని ప్రతిరూపాలే, అంటే విగ్రహాల రూపంలో మనకైతే ఒక మ్యూజియం ఎలా ఉంటుందో అలా అయితే డిజైన్ చేసి ఉంచారు. ఈ కళాత్మకమైన ప్లేస్ని మనం ఒకసారి మీ అందరికి చూపిస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్తో సహా మీకు ఈ కళాత్మకమైన ప్లేస్ చూపిస్తా. అయితే మనం లోపలికి వెళ్దాంగా, లోపల లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగో ఇటు కానీ మీరు వెళ్తే యాదగిరిగుట్ట టెంపుల్ అవుతుంది, ఆ నరసింహస్వామి టెంపుల్. మీకు యాదగిరి గుట్ట వెళ్ళే ముందు, ఆ నరసింహస్వామి టెంపుల్ వెళ్ళే ముందు రైట్ సైడ్లో మీకు ఇట్లా కనపడుతుంది ద్వారం, సురేంద్రపురి అని. ఇది ఇక్కడనే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మీకు ఎంట్రన్స్లోనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ పంచముఖాలతో మనకైతే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. అయితే ఇది వేరే లెవెల్లో. అసలు విగ్రహం దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్దగా అసలు ఆకాశానికి అంటేటట్టు అంత పెద్దగా ఉంది. నేను అందుకే దూరం నుంచి చూపిస్తున్నా, దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. ఈ పంచముఖ స్వామి ఆంజనేయ స్వామి పక్కనే, ఆ విగ్రహం పక్కనే మనకి ఇట్లా లెఫ్ట్లో వెళ్తే పార్కింగ్ ఉంటుంది. మనకి స్ట్రైట్గా వెళ్తే లోపలికైతే వెళ్ళచ్చు, సురేంద్రపూర్ లోపలికి. మనకి ఎంట్రన్స్ వైపు అయితే పంచముఖ ఆంజనేయ స్వామి మీద కనపడేది. ఇటు చూడు శివయ్య కనపడుతుండు, పైనుంచి కింద చూడండి ఒకసారి. వెనక్కి భాగానికి అయితే శివయ్య కనపడుతుండు, పంచముఖ శివయ్య ఈయన కూడా. ఇక్కడ చూడండి కుందా సత్యనారాయణ కళాధామం అని కూడా రాసి ఉంది. పౌరాణిక విజ్ఞాన కేంద్రం ఇది. ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కూడా తీసుకుని ఈ సింహద్వారం నుంచి లోపలికైతే వెళ్ళిపోవాలి మనం. ఇటు వెళ్ళి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే టికెట్ తీసుకోవచ్చు. టికెట్ ఎంత పడుతుంది, టికెట్ కాస్ట్ ప్రైస్ కూడా మీకు చెప్తా. టికెట్ అయితే తీసుకున్నా చూడండి. టికెట్ అడల్ట్స్కి అయితే, అంటే పెద్దవాళ్ళకైతే 350 రూపాయలు తీసుకున్నారు, చిన్న వాళ్ళకైతే 300 అయితే తీసుకుంటున్నారు. ఎదురుగా అయితే సింహద్వారం ఉంటుందండి. సింహద్వారం అయితే హైలైట్ ఉంటుంది, అంటే సింహం నోట్లోంచి మనం వెళ్ళినట్టు ఫీలింగ్ అయితే తెప్పించడం కోసం ఇదైతే డిజైన్ చేసి ఉంచారు. అటు ఇటు సింహం కోర్లతో మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. కొంచెం లోపలికి వచ్చినాక ఎంట్రన్స్ లో మనకి ఇట్లా వినాయక స్వామి అయితే విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంకి లెఫ్ట్ లో వెళ్ళాలి. మనకి చూడండి విగ్రహం చాలా బాగుంది కదా. అండ్ లెఫ్ట్ లో వెళ్తే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటాయి. ఇక్కడ మన టికెట్ అయితే చూస్తారు, అంటే చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసి నుంచి అక్కడ నుంచి అలా ముందుకు వస్తే ఫస్ట్ మనకైతే బాలభారతం స్టార్ట్ అవుతుంది. అంటే బాలభారతం నుంచి చెప్తారు. ఇది పెద్ద కళాధామం అని చెప్పిన కదా. ఇప్పుడు మహాభారతంలో బాలభారతం. ఇక్కడ ఒక సభ జరుగుతుంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, శకుని ఇలా అందరితో కలిసి సభ అయితే జరుగుతుంది. ఆ సభ అయితే చూపించారు. ఇక్కడ ఎల్లో గీత కనపడుతుంది కదా, ఈ ఎల్లో గీత అయితే గుర్తుపెట్టుకోండి. లోపలికి వచ్చినాక మీరు ఈ ఎల్లో గీత పట్టుకొని వెళ్తేనే మనకైతే ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని క్లారిటీగా కనపడతాయి. ఆ ఎల్లో గీతను ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇక నెక్స్ట్ సన్నివేశం చూడండి. పాండురాజు ముని దంపతులను చంపుట, ముని దంపతులు వాళ్ళని శపించుట. తర్వాత పాండురాజుకి 5 కుమారులు పాండవులు పుడతారు. చూడండి ఆ సన్నివేశం ఇది. ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ కనపడుతుంది. ఈ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తే మనకు ఆ సన్నివేశం గురించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. ఈ సన్నివేశం వచ్చేసి కౌరవులు జన్మించుట, ఈ సన్నివేశం వచ్చేసి పాండురాజు మరణించుట, పాండురాజు మరణించిన తర్వాత పక్కనే ఉన్న పంచపాండవులు. ఇక్కడ ఈ సన్నివేశం వచ్చేసి పాండవులు హస్తినాపురం ప్రవేశం. ఇక్కడ వచ్చేసి భీముడు విషాహారం తినుట. ఇక్కడ కౌరవులు పాండవులు అందరూ ఆడుకుంటా ఉన్నారు. చూడండి ఆడుకుంటున్న సన్నివేశం ఇది. ఏకలవ్యుడు విద్య నేర్చుకున్నట, అంటే ద్రోణాచార్యుని విగ్రహం ముందు ఏకలవ్యుడు విద్య నేర్చుకుంటున్నాడు. ద్రోణాచార్యుడు బొటన వేలు అడగంగానే బొటన వేలు కోసిన ఏకలవ్యుడు. గాంధారి దుర్యోధనుడికి పాలమాలికలతో నూనె మర్దన చేయుట. కౌరవులు పాండవులు ద్రోణాచార్యుని దగ్గర విద్య నేర్చుకున్నట. ఇక్కడ కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం. చూడండి ప్రతిరూపాలు ఎలా డిజైన్ చేసి ఉంచారో
చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ సన్నివేశం చూడండి, అర్జునుడు బాణాలతో ఇంద్రలోకానికి నిచ్చెన వేస్తే ఆ నిచ్చెన మీద భీముడైతే ఇంద్రలోకానికి వెళ్ళుట. మీకు ప్రతి సన్నివేశం గురించి అక్కడ బోర్డు రూపంలో అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు ఇతిహాసాలు తెలియని వాళ్ళు కూడా ఇది ఈజీగా అయితే చూడొచ్చు. ఇతిహాసాలు తెలిసిన వాళ్ళైతే ఇంకా హ్యాపీగా అయితే చూసి ఆ ఇతిహాసాల గురించి ఇంకా డీప్గా తెలుసుకోవటం కోసం అయితే మనకైతే చాలా బాగుంటుంది. ఇంకా మీతో పాటు చిన్నపిల్లలు కానీ వచ్చారంటే ఆ చిన్నపిల్లలకు కూడా ఇతిహాసాల గురించి అవగాహన తెలుపచ్చు. ఈ బాలభారతంలో లాస్ట్ సన్నివేశం ధర్మరాజుకి పట్టాభిషేకం చేయించుట. ఇక్కడ చూడండి, ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తున్నారు. చుట్టూ కురు పెద్దలు పాండు పెద్దలు అయితే కూర్చున్నారు. ఇక్కడ చూడండి, పైన బోర్డు చూడు, నేలపై ఉన్న బాణం గుర్తు ఆకారం అంటే ఎల్లో కలర్లో ఉన్న బాణం గుర్తు ఆకారంతో మీరైతే దాన్ని ఫాలో అవుతేలండి మొత్తం మీకు కనపడుతుందని చెప్తారు. నేను అదేగా చెప్పింది మీకు. బాలభారతం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకైతే చూడండి, ఇక్కడ అమ్మవారి శక్తిపీఠాలు ఉంటాయి. 18 శక్తిపీఠాలు. ఆ 18 శక్తిపీఠాలు ఒకే చోట అయితే చూడవచ్చు. ఈ 18 శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కింద బోట్స్ రూపంలో అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. మీకు కొంచెం అర్థమవటానికి ఈ శక్తిపీఠాల్లో కొన్ని పేర్లు అయితే చెప్తా చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇక్కడ శ్రీ గిరిజాదేవి ఒరిస్సాలో ఉంది. ఈ అమ్మవారి శక్తిపీఠం వచ్చేసి మాణిక్య మాంబాదేవి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది, ద్రాక్షారామం. ఇలా ప్రతి అమ్మవారి శక్తిపీఠం కిందనే మీకైతే వివరాలు ఉంటాయి, హ్యాపీగా చూసేయచ్చు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అదే ఎల్లో గీతను పట్టుకొని ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది చూడటానికి. 4 ఏనుగులు అభిషేకం చేస్తూ చుట్టూ ఆ పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇటు చూడండి భరతమాత ఉన్న విగ్రహం ఉందండి. ఇట్లా లోపలికి వెళ్తే లోపల మనకి కాలేయ సర్పం మీద శ్రీకృష్ణుడు అయితే ఉంటాడు. కాలేయ సర్పం మీద నిలబడి లోపల అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ అయితే చాలా వేరే లెవెల్. సెన్సార్స్తో మనకైతే పాము కదులుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ పాము ఆ సెన్సార్స్ కొన్ని సెన్సార్స్ ఉంచారు. మన లోపలికి వెళ్ళంగానే ఆ పాము ఆటోమేటిక్ కదులుతుంది, కొన్ని సౌండ్స్ అయితే చేస్తుంది. కాలేయ సర్పం మీద శ్రీకృష్ణుడు. ఇక్కడ చూడండి అన్ని పాములు ఉన్నాయి. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో ఉన్న నాగలోకం చూడబోతున్నాం. ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లోపల అయితే లైటింగ్తో మంచిగా డిజైన్ అయితే చేశారు. నేను వెళ్ళొచ్చినాక డబ్బింగ్ చెప్తున్నా కాబట్టి నేను ముందుగానే చెప్తున్నా. సముద్ర గర్భంలో ఉన్న నాగలోకం, స్వాగతం పలుకుతున్న మత్స్య నాగ కన్యలు. లోపల రాజు రాణి ఎవరంటే రాజు వచ్చేసి వాసుకి, రాణి వచ్చేసి వాసుకుని. మనకి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఈ అద్భుతమైన నాగలోకాన్ని. మత్స్యకన్య స్వాగతం పలుకుతుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ 2 నాగ మత్స్యకన్యలు మళ్ళీ స్వాగతం పలుకుతాయి. చూడండి ఎదురుగా అసలు మొత్తం అద్భుతమైన లైటింగ్తో ఒక నాగలోకం ఎలా ఉందో అలాగే డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి ఎటు చూసిన పాములే అండి. ఇక్కడ అదిగో చూడండి, మనం నడిచే మెట్లకెళ్ళి కూడా మనకు అవి పట్టుకోవడానికి పాముల రూపంలో అయితే డిజైన్ చేశారు. ఎక్కడ చూడు పాములే. మొత్తం బ్లూ కలర్లో ఉంది లైటింగ్ అంతా. కిందకి వెళ్దాం, కింద ఇంకా చూద్దాం. ఇక్కడ లెఫ్ట్లో సన్నివేశం ఏంటంటే భీముడు నాగరాజుల దగ్గరికి వచ్చిన సన్నివేశం. అంటే భీముడు ఎలా వస్తాడంటే మహాభారతంలో దుర్యోధనుడు వాళ్ళు కౌరవులు భీముడిని కట్టేసి మహాసముద్రంలో పడేస్తే ఆ సముద్రంలో ఉన్న నాగలోకానికి చేరుతారు. ఆ సన్నివేశం ఇక్కడ చూడండి. పాములు నేను చెప్పే కదా, ఎటు చూసిన పాములే. ఇంకా నాగలోకం అంటే పాములే ఉంటాయి కదా, అన్ని కొన్ని లక్షల పాములు ఉంటాయి ఆ నాగలోకంలో. ఇక్కడ నాగలోకంలో ఉన్న రాజు ఆ రాణి వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ చూడండి పాములు. ఇక్కడ ఒక ముసలి కూడా ఉంది చూడండి. దీని లోపలికి వచ్చినాక సౌండ్స్ ఉంటాయండి. ఈ సౌండ్స్ ఏంటంటే మనకు కూడా కొంచెం భయం అనిపిస్తుంది. ఇక్కడ వాసుకి రాజు ఆ నాగరాజు. ఈ నాగలోకం పక్కనే ఇది మన చరిత్రకు సంబంధించిన సన్నివేశాలు. తర్వాత ఈ లెఫ్ట్లో ఈ నరసింహ అవతార పరిచయం గురించి అయితే మనకైతే బోర్డుల రూపంలో అవైలబుల్ చేశారు. ఈ సన్నివేశం చూడండి, దుర్యోధనుడు నీళ్ళలో ఉంటే బయటికి తీసుకువచ్చి గదాయుద్ధం చేపిస్తారు భీముడితో. ఆ సన్నివేశం ఈ సన్నివేశం.
ఈ ప్లేస్ తర్వాత మనకైతే ఇంద్రలోకం వస్తుంది. ఈ ఇంద్రలోకంలో సత్యదేవుడు, ఆ సత్యదేవి, ఆ తర్వాత మిగతా వాళ్ళంతా అష్టదిక్కపాలకులు, తర్వాత రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములతో కలిపి ఇంద్రలోకం అయితే ఉంటుంది. తర్వాత ఇప్పుడైతే మనకైతే మందిరాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ మందిరాలు కూడా చాలా ఉంటాయి. అంటే మనకి ఇండియాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఇక్కడ ఉంటాయి. అన్ని దర్శనం చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్కటి వివరంగా చెప్తా చూడండి. శనీశ్వరుడు స్థాపించిన శివలింగం మందంపల్లి. జోగులాంబ అలంపూర్. చిత్రగుప్త ఖజురహో మధ్యప్రదేశ్. సంతోషి మాత. శ్రీ మంజునాథ స్వామి ధర్మస్థలి కర్ణాటక. శ్రీకృష్ణ ఉడుపి కర్ణాటక. శ్రీ కనకదుర్గ మహాలక్ష్మి విశాఖపట్నం. కనక మహాలక్ష్మి విశాఖపట్నం. శివాలయం నంది తంజావూర్ తమిళనాడు. గోవర్ధనగిరి శ్రీకృష్ణుడు పర్వతం నుండి చిటికిన వేలుతో ఎత్తుట సన్నివేశం ఇది. వేద పురుషులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. శ్రీకృష్ణుడు రాసక్రీడలు ఆడుతున్న ప్రదేశం చూడండి. ఈ విగ్రహాల రూపంలో ఎంత బాగా డిజైన్ చేసి ఉంచారు. ఇక చూస్తుంటే మీకు అర్థమైపోయింది. గోపికలు స్నానాలు ఆడుతుంటే వాళ్ళ బట్టలను దాపెట్టి శ్రీకృష్ణుడు పరాచికలు ఆడతారు. ఇక్కడ వీళ్ళు స్నానాలు చేస్తుంటే శ్రీకృష్ణుడు దాని ఎదురు ఉన్న చెట్టు మీద కూర్చొని పరాచికలు ఆడుతుంటారు. చూడండి, పిల్లల గ్రోవి తీసుకొని పాటలు కూడా, అది సంగీతం కూడా వాయిస్తూ ఉంటాడు. ఇది అశ్వమేధ యాగం. రాముడు బంగారు సీతతో విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహాన్ని ఎదురుగా పెట్టి అశ్వమేధ యాగం చేసే సన్నివేశం ఇది. సో విగ్రహాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక్కడ శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్. ఈ టెంపుల్ తిరుపతిలో ఉంటుంది. తర్వాత పక్కనే మనం ఇట్లా మెట్లు కనపడతాయి. ఈ మెట్ల నుంచి పైకి వెళ్తే తిరుపతి 7 కొండలు ఎక్కినట్టే. మనం కింద రైల్వే స్టేషన్ దగ్గర గోవిందరాజస్వామి టెంపుల్ ఉంది కదా, ఆ దర్శనం చేసుకున్నాక ఈ మెట్లు ఎక్కుకుంటూ వస్తే మనం పైకి తిరుపతి చేరుకున్నట్టు 7 కొండలకి. ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది తిరుపతి. చూడండి గోల్డ్ తో ఎంత బాగా డిజైన్ చేశారు. సేమ్ తిరుపతి లాగా ఉంచారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ విగ్రహం కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ చూడండి మొత్తం టెంపుల్స్. మన ఇండియాలో ఉన్న ప్రతి ముఖ్యమైన టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. మొత్తం వాటి ప్రతిరూపాలు మొత్తం ఇక్కడ డిజైన్ చేసి ఉంచారు. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ పద్మావతి అమ్మవారు, తిరుచనూరు, తమిళనాడులో ఉంది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం టెంపుల్సే. చూడండి ఇండియాలో ఉన్న ముఖ్యమైన టెంపుల్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఈ టెంపుల్ వచ్చి శ్రీ వరాహి నరసింహస్వామి సింహాచలం. ఇలా ప్రతిదీ మనకు అక్కడ మ్యాటర్ అయితే ఉంటుంది. అట్లా మనకు గీసి పెడతారు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తా ఒకటి. ఇదిగో శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీకాళహస్తి. ఇది మన ఏపీలోనే ఉంది. ఇదిగో చూడండి, ఇది శ్రీకాళహస్తి శివలింగం. ఇక్కడ కనపడుతుంది శ్రీకాళహస్తి శివలింగం. ఇలాగా మొత్తం ప్రతి టెంపుల్ వివరాలు ఇక్కడే ఉంటాయి. మీరు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు. ఈ పైన కనుచూపు వరకు మీకు టెంపుల్స్ కనపడతాయి. చూడండి ఇక్కడ అలా వెళ్తే ఇగో ఇక్కడ మహానంది
మహానందీశ్వరుడు, మహానంది, నంద్యాల జిల్లా తెలుసా మీకు? చూడండి అక్కడ ఇక్కడ బుద్ధుని స్టాచ్యూ, నాగార్జున సాగర్ కొండ, ఇది నాగార్జున కొండ. ఇలా మనకు మొత్తం ఇక్కడ టెంపుల్సే. పానకాల నరసింహస్వామి మంగళగిరి. ఇక్కడ వచ్చేసి మనకి వరసిద్ధి వినాయకుడు కాణిపాకం. సత్యనారాయణమూర్తి అన్నవరం. ఇప్పుడు మనము యమలోకం వెళ్తున్నాం చూడండి. యమలోకంలో ఎలా ఉంటుంది, ఎటువంటి శిక్షలు ఉంటాయి అవన్నీ ఇక్కడైతే మనం చూడవచ్చు. ఇప్పుడు మనం యమలోకంలో ఉన్న నరకలోకం ఎలా ఉంటుంది, నరకలోకంలో శిక్షలు ఎలా ఉంటాయో మనమైతే ఇప్పుడు ప్రతిరూపాలతో అంటే విగ్రహాల రూపంలో అయితే మనం చూద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళినామంటే మనకు రైట్ సైడ్ లో యమధర్మరాజు కనపడతాడు. యమధర్మరాజు పక్కనే చిత్రగుప్తుడు, మీకు తెలుసు కదా, ఆయన చిత్రగుప్తుడు అయితే ఉంటాడు. మనకి ఇక్కడైతే యమసభ జరుగుతున్నట్టయితే సన్నివేశం చూపిస్తారు. ఇక్కడ భటులు చూడు ఒక ఆత్మను తీసుకొచ్చి యమసభ జరుగుతున్నట్టు మనకి ఒక సన్నివేశం అయితే కనపడుతుంది. ఇంకా ఎదురుగా ఉన్న ఆ రాక్షసుల నోరు రూపం నుంచి లోపలికి వెళ్తే యమలోకంలో ఉన్న నరకలోకంలో శిక్షలు ఎలా ఉంటాయో మీకు విగ్రహాల రూపంలో చూపిస్తారు. చూడండి అన్ని ఏమేమి తప్పులు చేస్తే ఏమేమి శిక్షలు ఉంటాయి ప్రతిదైతే ఇక్కడ బొమ్మల రూపంలో అయితే ఉంచారు. మీకు ఇది బ్రీఫ్గా ఒకసారి చూడండి. మీకు సపరేట్గా వీడియో కావాలంటే నేను దీని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే పెట్టిన. పైన ఐకాన్లో వస్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేసి చూడండి. లేకపోతే ఎండింగ్లో కార్డ్స్లలో కూడా వస్తుంది, అక్కడైనా క్లిక్ చేసి చూడండి. యమలోకం నుంచి బయటికి రాగానే లెఫ్ట్లో మనకి చెప్పులు స్టాండ్ ఉంటుంది. అక్కడైతే చెప్పులు విడిచేసి కైలాసంకి దారి, అంటే పైకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు. ఈ కైలాసంకి వెళ్ళేటప్పుడు పైన కైలాసం ఉంటుంది, కైలాసం చూద్దాం. ఇప్పుడు కైలాసాన్ని చాలా అంటే చాలా బాగా డిజైన్ చేస్తారు. ఎందుకంటే చెప్పులు ఇడిసేయమన్నది అంటే కింద వాటర్ ఉన్నాయి చూడండి, పైకి వచ్చినాక ఆ వాటర్లో మీరు జారుతారని వదిలేయమన్నారు. ఇక్కడ శివపార్వతులు ఉన్నారు. శివపార్వతుల పక్కన అదే కుమారస్వామి, తర్వాత వినాయకమయ స్వామి, నందీశ్వరుడు, ఇలా అందరూ అయితే ఇక్కడైతే ప్రతిరూపాలు అయితే ఉన్నాయి చూడండి. ఈ కైలాసం పక్కనే అమర్నాథ్ లింగేశ్వరం అయితే ఉంటుంది. అమర్నాథ్ లింగేశ్వర్ చూడండి. ఆ లింగేశ్వర్ పక్కనే శివుని ఊరేగింపు ఉంటుంది. ఇక్కడే శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది చూడండి. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం. ఇప్పుడు మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే చూపిస్తా చూడండి. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం, మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ తర్వాత భీమేశ్వరం, భీమాశంకర్, పూణే, మహారాష్ట్రలో ఉంది. ఆ తర్వాత ఇది కృష్ణేశ్వర స్వామి, ఎల్లోర, మహారాష్ట్రలో ఉంది. ఓంకారేశ్వర్, అమలేశ్వర్, మధ్యప్రదేశ్లో ఉంది. ఇది మహాకాళేశ్వర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంది. ఇలా అన్నీ చూపిస్తూ ఉంటే మీకైతే వీడియో చాలా లాంగ్ అవుతుంది. శ్రీ రామేశ్వరం, తమిళనాడు. శ్రీ సోమనాథ్, గుజరాత్. శ్రీ వైద్యనాథ్, దేవగర్, బీహార్. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర. విశ్వేశ్వర, ఉత్తరప్రదేశ్. శ్రీ నాగేశ్వర్, గుజరాత్. అక్కడి నుంచి మళ్ళీ అలా ముందుకు వస్తుంటే ఇంకా చాలా టెంపుల్స్ కనపడతాయి. అంటే వాటి టెంపుల్స్, వాటి పేర్లు, అక్కడ వివరాలు ఉంటాయి. మళ్ళీ ఆ టెంపుల్స్ అయితే చూసేయచ్చు. మనం ఒక పెద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఉన్న జీని నోట్లో నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఇంకో లోపల ఇంకేముందో చూద్దాం. నరసింహ అవతారాల నవనారసింహులు, వీళ్ళు చూడండి, నవనారసింహులు వీళ్ళంతా. అష్టముఖ గండ బేరండ బడనాగు ఈయన జ్వాలా నరసింహస్వామి, జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామి అవతారం అయిపోయినామంటే బయటికి రాగానే మనకైతే ఇక్కడ గంగాదేవి అవతారం ఉంటుంది. అంటే శివదేవుడు చూడండి, శివుడు ఆ గంగాదేవి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది విగ్రహం. ఇక్కడ ఈ శివయ్యని చూసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పెద్ద పాము నోరు ఉంటుంది చూడండి. ఆ పాము నోటిలోంచి లోపలికి వచ్చినాక కింద విగ్రహాలు ఏముంటాయంటే శ్రీకృష్ణుడు వధించిన రాక్షసుల విగ్రహాలు ఇవన్నీ.
ఆ తర్వాత ఆ పక్క రూమ్లోనే బుద్ధుని యొక్క చరిత్ర ఉంటుంది. మాయాదేవి కళలో ఐరావతం కనిపించుట, తర్వాత బుద్ధుని జననం, ఇక్కడ వచ్చేసి బుద్ధుని యొక్క వివాహం, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒక ముసలి రోగిని చూచిన బుద్ధుడు, తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే సన్నివేశం బుద్ధుడు, జ్ఞానోదయం కోసం ధ్యానం చేస్తున్న బుద్ధుడు, ఆ తర్వాత ఇక్కడ సుజాత అనే స్త్రీ బుద్ధునికి పాయసం ఇచ్చుట, బౌద్ధ చెట్టు కింద బుద్ధుడు జ్ఞానోదయం చేయుట, ఇక్కడ చూడండి బుద్ధుడు తన భార్యకి సన్యాసం ఇచ్చుట, అలాగే కొడుకులకి రాహులకి కూడా సన్యాసం ఇచ్చుట, ఇక్కడ బౌద్ధ నాగార్జున, ఇక్కడ తన తల్లికి సన్యాసం ఇచ్చుట, తర్వాత బుద్ధుని పరినిర్మాణం, తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాక మనకి ఇక్కడ పెద్ద కొండల మీద స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి. అంటే ఇవి నిజంగా రియల్గా కొండల మీద ఉన్నట్టు. ఇది వినాయక స్వామి తిరుచునూరులో ఉంది. ఇక్కడ మనం అయ్యప్ప స్వామిని అయితే చూడొచ్చు. కేరళ శబరిమలలో ఉంటుంది కదా అయ్యప్ప స్వామి టెంపుల్, ఆ టెంపుల్ అయితే చూడండి. ఇవన్నీ కొండ మీద ఉన్నట్టు మనకి ఇక్కడైతే డిజైన్ చేసి చూపించారు, అంటే రియల్గా కొండ మీద ఉన్నట్టు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు పళనిలో ఉంది. ఇక్కడ చాముండేశ్వరి దేవి కర్ణాటకలో మైసూర్లో ఉంది. ఆ కొండ మీద ఉన్న టెంపుల్స్ చూసి వచ్చినాక పక్కనే మనకైతే మహిషాసుమర్దిని అవతారం అయితే ఉంటుంది అమ్మవారిది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అన్ని టెంపుల్స్ అయితే మీకు చూపిస్తా, చూడండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో. అంతకుముందు ఈ పక్కనే ఉన్న కొంగనోట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. కొంగనోట్లో ఏముందో కూడా చూపిస్తా. ఈ కొంగనోట్లో నుంచి లోపలికి వచ్చినాక అమ్మవారి స్వరూపాలు అయితే చూడవచ్చు. ఆది పరాశక్తి అమ్మవారి స్వరూపాలు మొత్తం చూడవచ్చు. అమ్మవారి స్వరూపాలు చూసిన తర్వాత మళ్ళీ కొన్ని టెంపుల్స్ చూడొచ్చు. ఇది సోమనాథేశ్వరం గుజరాత్లో ఉంది. తర్వాత ఇది సాయిబాబా టెంపుల్ మహారాష్ట్రలో ఉంది. షిరిడి సాయిబాబా టెంపుల్. ఇక్కడ భవానీ మాత మహారాష్ట్రలోని తుల్జాపూర్లో ఉంది. వెనకున్న గోపురాలు కూడా అక్కడున్న మెయిన్ టెంపుల్ గోపురాలు కూడా ఇలాగే ఉంటాయని మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ కాళికాదేవి కోల్కతా వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్. మహాలక్ష్మి మహాసరస్వతి మహాపార్వతి ఇది మహారాష్ట్రలో ముంబైలో ఉంది. ఇది ముంబాదేవి, ఇది కూడా మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. అక్కడి నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే క్యాంటీన్ వస్తుంది. ఈ క్యాంటీన్లో ఒక అద్భుత విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఆవు పొదుగు నుంచి కాఫీ కానీ పాలు కానీ ఇస్తుంది. అంటే ఆవు పొదుగు డైరెక్ట్గా ఇస్తుంది. ఇది వింతగా అనిపిస్తుంది, మీకు చూపిస్తా చూడండి. ఆవు పొదుగు నుండి వచ్చే పాలు కాఫీ ఇక్కడ ఇచ్చేది. ఇది ఒక క్యాంటీన్. మనం మధ్యాహ్నం టయానికి ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని క్యాంటీన్లో ఏమైనా తినాల్సిన వాళ్ళు తినేసి మళ్ళీ అయితే మనమైతే మిగతా ప్లేస్లు కూడా చూసేయాలి. మిగతా ప్రదేశం మొత్తం చూడండి. ఇక్కడ ఒక ఆవు ఉంటుంది. ఆవు పొదుగు నుంచి మనకు కాఫీ కానీ పాలు కానీ ఇస్తారు, డైరెక్ట్గా ఇస్తారు. మీకు సౌండ్ కూడా వస్తుంటుంది అది ఇచ్చేటప్పుడు. చూడండి ఇక్కడే ఆవు పొదుగు నుంచి వచ్చే పాలు కాఫీ తీసుకునే ప్రదేశం అని. నిజంగా ఇది డిఫరెంట్గా ఉంది కదా. ఇది నాకు చాలా అంటే ఎక్సైట్మెంట్ కనిపించింది. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇంకొన్ని టెంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వీరభద్ర స్వామి, తర్వాత ఇక్కడ శ్రీముఖలింగం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ఉంది. కామాక్షిదేవి తమిళనాడులో ఉంది. సరస్వతీదేవి బాసర్లో ఉంటుంది. మూకాంబికాదేవి కర్ణాటకలో ఉంటుంది. పార్థసారథి చెన్నైలో ఉంటుంది. మధురాంతకుడు తమిళనాడులో ఉంటుంది. నటరాజస్వామి తమిళనాడులో ఉంటుంది. గోమటేశ్వర స్వామి కర్ణాటకలో ఉంటుంది. రంగనాథ స్వామి తమిళనాడులో ఉంటుంది. ఇది రాతితో తయారు చేసిన రథం కోనార్క్లో ఉంటుంది, ఒరిస్సా. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు శివయ్య. ఇప్పుడు మనం ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఎన్ని టెంపుల్స్ మన ఇండియాలో ఉన్న ఓల్డ్ టెంపుల్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ చూడు అన్ని టెంపుల్స్, అన్ని విగ్రహాలతో అయితే భలే డిజైన్ చేశారండి. అసలు ప్రతిరూపాలు అంటే ఇంకా దీన్ని తీసి పడేయాల్సిన అవసరమే లేదు. నిజంగా ఈ మన దేశంలో ఉన్న దేవుళ్ళు దేవతలు మొత్తం ప్రతిరూపాలు ఇక్కడే ఉన్నాయి. నటరాజస్వామి చిదంబరం తమిళనాడు.
ఈ విగ్రహం చూసారా, బాహుబలి విగ్రహం. బాహుబలి కాదండి, కర్ణాటకలో ఉన్నది గోమటేశ్వరుని శ్రావణ బెలగొల విగ్రహం. ఇది గోమటేశ్వరుడి యొక్క విగ్రహం. ఆయనది ఎప్పుడు నగ్నంగా ఉంటుంది ఆ విగ్రహం. ఇప్పటికీ అక్కడ తిరణాలు జరుగుతుంది ఆ టైంలో ఖచ్చితంగా. ఆ తర్వాత రంగనాథ స్వామి శ్రీరంగం తమిళనాడు. ఆ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక ఇలా లోపలికి పైకి పోవాలంట. తర్వాత మళ్ళీ అలా అలా రావాలి. ఇప్పుడు మనం పైకి వచ్చినాక పైనుంచి చూడండి, ఈ రైట్ సైడ్ లో ఉన్నాయి ఇప్పుడు మనం చూసేవి. ఈ ఏనుగు నోట్లో నుంచి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ లో వెళ్ళినా ఇందాక మనం చూసి వచ్చినాం కదా, ఈ పెద్ద శివయ్య కూడా చూడండి, ఇందాక చూసి వచ్చినాం కదా. ఇప్పుడు ఈ ఏనుగు నోట్లో నుంచి వెళ్తే ఏనుగు నోట్లో లోపల ఏమున్నాయంటే అష్టలక్షలు ఉన్నారు, అంటే అష్టలక్ష అమ్మవార్లు అయితే ఉన్నారు ఈ లోపల చూడండి. ఇంకా అక్కడి నుంచి బయటకు వస్తే బయటకి మనకి లెఫ్ట్లో చూడండి బ్రహ్మలోకం కనపడుతుంది. ఇప్పుడు మనమైతే బ్రహ్మలోకాన్ని చూద్దాం. మీ అందరికీ తెలుసు బ్రహ్మలోక అధిపతి బ్రహ్మ. ఇక్కడ ఏంటంటే అనేక దేవతామూర్తుల విగ్రహాలు అంటే ఒక లోకంలో ఉన్నట్టు మేఘాలలో ఉన్నట్టు చూపిస్తారు చూడండి. డిజైన్ చేసి అయితే ఉంచారు. అనేక దేవతామూర్తులు దేవుళ్ళు అందరు ఇక్కడే ఉంటారు. ఇక్కడ బ్రహ్మ సరస్వతి పెద్ద విగ్రహాలు ఉంటాయి, ఇవి హైలైట్గా ఉంటాయి. వీళ్ళంతా బ్రహ్మలోకంలో ఉన్న దేవతామూర్తులు. బ్రహ్మలోకం అయిపోయింది, ఇప్పుడు బయటికి మళ్ళీ సేమ్ ఆ ఎల్లో గీత పట్టుకొని వెళ్తుంటే ఇక్కడండి అన్నిటికన్నా ఒక పెద్ద సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా తెలుసు, చూడగానే అర్థమై ఉంటుంది చాలా మందికి. అక్కడ పెద్ద విగ్రహం చూడండి, విష్ణు రూపం. ఈ సన్నివేశం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు యుద్ధం చేయకుండా సైలెంట్గా ఉండిపోతాడు. సొంత వాళ్ళ మీద యుద్ధం దేనికని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి హితపోత చేస్తాడు. ఆ హితపోత ఏదంటే భగవద్గీత. ఇక్కడ మాత్రం ఈ సన్నివేశం సూపర్ ఉంటుందని. పెద్ద రథచక్రం, ఇక్కడ అర్జునుడు కింద కూర్చున్నాడు చూడండి మోకాళ్ళ మీద. శ్రీకృష్ణుడు చూడండి బోధిస్తున్నాడు భగవద్గీత. ఆ వెనక పెద్ద విష్ణు రూపం, చుట్టూ సైనికులు ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సన్నివేశం. ఈ సిరంద్రపురి మొత్తానికి ఇదే హైలైట్. ఈ సన్నివేశం ఒకటి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు భగవద్గీత కూడా ప్లే అవుతుంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు వినిపిస్తుంది చూడండి. ఎవడు అంచకాలమును నన్ను స్మరించు శరీరమును వదులుతున్నాడు వాడు నన్నే చేస్తున్నాడు. ఆ తర్వాత పక్కనే క్షీరసాగర మదనం అయితే జరుగుతుంది. అదే అమృతం కోసం దేవతలు రాక్షసులు ఇలా కొట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ పాముని పట్టుకొని అలా అన్నారంటే వాసుకి అనే పాము. అక్కడ నుంచి వరదరాజ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇది తమిళనాడులో కంచిలో ఉంది. బంగారు బల్లి ఇక్కడే ఉండేది. బంగారు బల్లి తాకిన తర్వాత ఆ తర్వాత వైకుంఠం వస్తుంది. వైకుంఠం 7 ద్వారాలు బంగారు ద్వారాలు దాటిపోయి లోపలికి వెళ్తే చూడండి అటు ఇటు అందరు దేవతామూర్తులే. ఇప్పుడు 7 బంగారు ద్వారాలు దాటి లోపలికి వెళ్దాం. లోపల ఎవరున్నారంటే 7 బంగారు ద్వారాలు దాటి వచ్చిన తర్వాత వైకుంఠం అయితే జరుగుతుంటాం. ఈ వైకుంఠంలో విష్ణుమూర్తి శేష సర్పంపై పవలిస్తాడు. పక్కన లక్ష్మీదేవి కూడా ఉంటుంది చూడండి. చుట్టూ దేవతామూర్తులు కూడా ఉంటారు. ఈ వైకుంఠం దాటి ముందుకు వస్తే ఇక్కడ రామాయణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి సన్నివేశాన్ని చూడండి. ఈ సన్నివేశం దశరథ మహారాజు తన 3 భార్యలు తీసుకొని సూర్యదేవుని అయితే ప్రార్థించుట. ఇక్కడ ఆ దశమహారాజు 3 భార్యలతో కామేష్ట యాగం, పుత్ర కామేష్ట యాగం చేస్తుంటే ఆ యాగంలో నుంచి అగ్నిదేవుడు బయటకు వచ్చి పాయస పాత్ర అందించుట. ఈ సన్నివేశం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం. రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు వశిష్ఠ ముని దగ్గర విద్య నేర్చుకోవడం. రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి దగ్గర విద్య నేర్చుకోవడం. ఇక్కడ రామలక్ష్మణులు తాటకిని వధించుట.
ఇక్కడ మారుతి సుబాబుల నుండి యాగరక్షణ అయితే చేయటము, విశ్వామిత్ర యాగరక్షణ. ఇక్కడ అహల్య శాప విమోచనం, అంటే రాముని కాలు తగిలి ఒక రాయి స్త్రీలాగా మారింది కదా, ఆ సన్నివేశం ఇది. ఇక్కడ రాముడు శివధనుస్సును విరుచుట, సీతారామ కళ్యాణం. ఇక్కడ పరశురాముడికి గౌరవభంగం జరగడం. ఇక్కడ శ్రీరాముడు పట్టాభిషేకం గురించి చాటింపు వేయడం. ఇక్కడ కైకేయి మందార సంభాషణ. ఇక్కడ దశరథుడు కైకేయి సంభాషణ, 2 వరాలు కోరుకోవడం. ఇక్కడ సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం వెళ్ళట. భరతుడు అడవిలో సీతారాముల్ని కలిసి విలపించడం. భరతుడు రాముడి యొక్క పాదకులు తీసుకొని అయోధ్యకు బయలుదేరే సన్నివేశం ఇది. సీతారామ లక్ష్మణుల యొక్క అరణ్యవాసంతో రామాయణం మొదటి భాగం అవుతుంది. ఇప్పుడైతే రామాయణం 2వ భాగం కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ శూర్పణఖ వివాహం చేసుకోమని రాముడిని అడగటం. ఇక చూడండి, అర్థమవుతుందా? లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు కోయడం. తర్వాత ఈ సన్నివేశం చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది, సీతాదేవి బంగారు లేడిని రాముడిని కోరటం తీసుకురమ్మని. ఆ బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుని వధించాడు శ్రీరాముడు. ఇక్కడ లక్ష్మణుడు సీతాదేవి ముందు లక్ష్మణ రేఖ గీసి రాముడి కోసం వెళ్ళడం. రావణుడు సన్యాసి రూపంలో వచ్చి సీతాదేవిని భిక్షం అడగటం, ఆ సన్నివేశం. సీతాదేవి భిక్ష వేయటం కోసం బయటికి వస్తే రావణుడు అసలు రూపం బయటికి తీసి సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోయే సన్నివేశం. రామలక్ష్మణులు జటాయువుని ఓదార్చడం. ఇక్కడ రామలక్ష్మణులకి శబరి ఆతిథ్యం ఇవ్వటం. ఇక్కడ హనుమంతుడు రాముడికి సుగ్రీవునికి మైత్రికలు కల్పించడం. ఇక్కడ వాలి సుగ్రీవుల యొక్క యుద్ధం. ఆ యుద్ధంలో వాలి అయితే చనిపోతాడు, ఆ సన్నివేశం చూడండి. ఇక్కడ రాముడు హనుమంతునికి ఉంగరం ఇవ్వడం. ఆ ఉంగరం తీసుకెళ్ళి హనుమంతుడు సీతాదేవికి ఇవ్వడం. సీతాదేవి హనుమంతునికి చూడమని ఇవ్వడం. వీళ్ళంతా వానర వీరులు. సుగ్రీవుడు హనుమంతుని సముద్రం దాటమని ప్రోత్సహిస్తారు. వీళ్ళంతా వానర వీరులు. హనుమంతుడు రాముడికి చూడమని ఇవ్వడం. హనుమంతుణ్ణి కౌగులించుకున్న రాముడు. ఇక్కడ వచ్చేసి అంగద రాయబారం. ఇక్కడ సన్నివేశం చూడండి, మాయాతలను తీసుకొని వస్తాడు. రాముడి యొక్క మాయాతలను తీసుకొని ఒక పల్లెంలో తీసుకొచ్చి సీతాదేవిని భయపెడతాడు రావణుడు. ఇక్కడ లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో ఇంద్రజిత్తు నాగస్త్రం వేస్తే ఆ నాగస్త్రానికి మూర్చిపోతాడు. ఇక్కడ చూడండి, చూపిస్తా. ఇక్కడ సన్నివేశం చూడండి, ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కుంభకర్ణుని లేపుతున్నారు సైన్యం మొత్తము, అంటే కుంభకర్ణుని యుద్ధం కోసం లేపుతున్నారు. చూడండి, హనుమంతుడు రావణుడితో యుద్ధం చేయడం. ఇక్కడ రావణుల యుద్ధం. ఇక్కడ చివరికి రావణుని చంపేస్తాడు రాముడు. ఇదిగో చూడండి, రావణ వధ. తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేస్తారు. ఇక్కడ సీతాదేవి అగ్ని ప్రవేశం చేయటం సన్నివేశం ఉంది చూడండి. ఇంకిక్కడ ఏంటంటే సీతారాములు అయోధ్యకు బయలుదేరుతున్నారు పుష్పక విమానంలో. ఇంకిక్కడ ఏంటంటే స్వాగతం పలుకుతున్నారు భరత శత్రుఘ్నులు. రామలక్ష్మణులు వస్తున్నారు కదా పుష్పక విమానంలో, అందుకే ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ శ్రీరాముని పట్టాభిషేకం. ఇంతటితో అయితే రామాయణం అయిపోతుంది. ఇక్కడ చూడండి, లంకిని అనే రాక్షసిని చంపడం అనే సన్నివేశం అయితే ఉంటుంది. హనుమంతుడు లంకిని అనే రాక్షసిని చంపుతాడు.
ఇక్కడ నుంచి ఇంకా హనుమత్ చరిత్ర తెలుసుకుంటాం, అంటే హనుమంతుని చరిత్ర. అంజనాదేవి తపస్సు చేయటం అక్కడ ఉంది సన్నివేశం. ఇక్కడ వాయుదేవుడు అంజనాదేవికి ప్రసాదం ఇవ్వడం. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే జన్మిస్తాడు ప్రసాదం తీసుకున్న తర్వాత. ఇక్కడ కేసరి హనుమంతుడిని ముద్దాడుట, అంటే కేసరి అంజనాదేవి ఇద్దరు కలిసి హనుమంతుడిని ముద్దాడుట. హనుమంతుడిని వాయుదేవుడు విహారయాత్రకులాగా ఆకాశంలోకి మొదటిసారి తీసుకువెళ్ళడం. ఈ సన్నివేశం చూడండి, హనుమంతుడిని సూర్యుడిని పండనుకొని మింగటానికి వెళ్తున్న సన్నివేశం. ఇక్కడ హనుమంతునిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఇంద్రుడు. ఇక్కడ బ్రహ్మదేవుడు, విష్ణువు, అలాగే ఇంద్రుడు అందరూ ఆంజనేయ స్వామిని దీవించే సన్నివేశం ఇది. ఇక్కడ హనుమంతుడు తన తోకతో మిత్రులని ఆట పట్టించడం. ఇక్కడ హనుమంతుడు ఋషులని అల్లరిపరచడం. ఈ సన్నివేశం ఏంటంటే అశోకవనంలో సీతాదేవిని బంధించారు కదా, అక్కడికి రావణుడు విచ్చేశాడు. చుట్టుపక్కల ఉన్నదంతా రావణ రాక్షసులు. ఈ సన్నివేశం హనుమంతుడు లంకకి వెళ్ళేటప్పుడు ఆ సన్నివేశం ఇది. పెద్దగా ఈ లంకకి వెళ్తాడు కదా, ఆ సన్నివేశం. ఇలా గాల్లో ఎగులుతాడు లంకకి వెళ్ళడానికి టైంలో, ఇలా గాల్లోకి ఎగిరి లంకకు బయలుదేరతాడు. ఈ సన్నివేశం మైనాక పర్వతాన్ని దాటి అక్కడ చూసి హనుమంతుడు దాన్ని దాటుతున్న సన్నివేశం. ఇక్కడ చూడండి, సురస అనే రాక్షసి నోటిలోకి వెళ్ళి నోట్లోంచి తలలోంచి బయటకు వచ్చి ఆ రాక్షసిని చంపేశాడు హనుమంతుడు, ఆ సన్నివేశం. ఇక్కడ సీతాదేవి హనుమంతుడికి చూడమని ఇవ్వడం. ఇక్కడ రాక్షసులతో యుద్ధం చేస్తుంటాడు హనుమంతుడు లంకలోకి వెళ్ళాక. అక్కడ ఇంద్రజిత్తు ఆయుధానికి బందీ అవుతాడు. ఇక్కడ వచ్చేసి లంకా దహనం, అంటే లంకను మొత్తాన్ని కాల్చేశాడుగా హనుమంతుడు, అది. ఇప్పుడు మనం పాతాళలోకం వెళ్తాం. ఈ పాతాళలోకం ఏంటంటే అహి మహి అనే రావణుల నుండి రామలక్ష్మణుల్ని కాపాడటం కోసం తన తోకతో ఒక కుటీరాన్ని ఏర్పరుస్తాడు. ఆ కుటీరం లోపలికే వెళ్తాం మనం. ఇప్పుడు చూడండి, ఎంట్రీ కొంచెం చిన్నగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే కొంది మొత్తం రెడ్ లైట్తో అయితే డిజైన్ చేసి ఉంచారు. అంతా పాతాళలోకం ఇలాగే ఉంటుందేమని అన్నట్టు డిజైన్ అయితే చేశారు. చూడండి, అంత ఎర్రగా రెడ్ కలర్లో పాతాళలోకం ఇలాగే ఉంటుందన్నట్టుగా డిజైన్ చేశారు. ఇక్కడ సన్నివేశం ఏంటంటే పాతాళ భైరవి ముందు రామలక్ష్మణులు వధించడం కోసం రెడీగా ఉన్న అహి మహి అనే రావణులు ఉన్నారు చూడండి. ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి ఏంటంటే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి వచ్చారు చూడండి. అంటే అహి మహి రావణుల్ని చంపడం కోసం, వాళ్ళని వధించి రామలక్ష్మణుని కాపాడటం కోసం వచ్చాడు. అలా అహి మహి రావణుల నుంచి రామలక్ష్మణుని కాపాడే సన్నివేశం ఈ సన్నివేశం. ఆ పాతాళలోకం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ బాలదేవతలను అయితే చూడొచ్చు. బాల వినాయకమయ్య, బాల కుమారస్వామి, బాల సుబ్రహ్మణ్యం స్వామి. ఇక్కడ చూడండి బాల శివయ్య స్వామి, ఇక్కడ బాలకృష్ణుడు, ఇక్కడ బలరాముడు, ఇక్కడ సీతాదేవి, ఇక్కడ రాముడు, ఇక్కడ లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అలాగే ఇక్కడ ఇంకొంతమంది బాలదేవతలు ఉన్నారు చూడండి, అందరినైతే చూడండి. ఇక్కడ నుంచి మహాభారతం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గంగాదేవి శంతనుడు వివాహం ఆడటం మీకు కొన్ని బ్రీఫ్గా చూపిస్తా చూడండి. ఇక్కడ భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు ఆజన్మ భావనుడుగా ఉండిపోతానని. ఇక్కడ ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు జన్మించుట. ఇక్కడ సన్నివేశం ఏంటంటే పాండు మహారాజు కుమారుడైన ధర్మరాజును మహారాజుగా ప్రకటించడం, పక్కనే దుర్యోధనుడు దానికి అంగీకరించాడు. ఇక్కడ లక్క దహన ఇంటి నుండి బయటపడిన భీముడు, అలాగే పాండవులు మొత్తం, తరగా కుంతీదేవి. అడవిలో హిడుంబాసురుడు అనే రాక్షసుడు చంపిన సన్నివేశం ఇది. ఈ సన్నివేశం ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని కుంతీదేవి దగ్గరికి తీసుకొస్తాడు. కుంతీదేవి అందరికీ సమానంగా పంచుకోవాలని తెలియకుండా అనేస్తుంది. ఇంకా చేసేది ఏం లేక పంచపాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. ఇక్కడ నాగకన్య అయిన ఉలీచిని వివాహం చేసుకుంటాడు అర్జునుడు. ఈ సన్నివేశం చూడండి, కౌరవులు పాండవులు జూదం ఆడటం. జూదంలో ధర్మరాజు ఓడిపోతాడు. ద్రౌపది వస్త్రాభరణం ఇక్కడ జరుగుతుంది.
ఇక్కడ ఏంటంటే యక్షుణ్ణి మెప్పించిన ధర్మరాజు తన సమాధానాలతో యక్షుణ్ణి మెప్పింపజేసిన సన్నివేశం అయితే ఉంటుంది. యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు పాండవుల్ని మళ్ళీ బతికించుట, ఇక్కడ ద్రౌపదిని వేధిస్తున్న కీచకుడు, ఇక్కడ అభిమనుడి ఉత్తర వివాహం జరగటం, ఈ సన్నివేశం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం ముందు శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు అర్జునుడు వచ్చి తమకు సహాయం చేయమని అడగటం. మధ్యలో మనకి అద్భుతమైన మయసభ ఉంటుంది. ఈ మయసభ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దుర్యోధనుడు పరాభవం పాలవుతాడు. ఎలా అంటే ఈ మయసభను మయుడు అనే అతను అయితే నిర్మిస్తాడు. ఈ మయసభ ఎలా ఉంటుందంటే అంత మ్యాజిక్ షో లాగా ఉంటుంది. అంటే ఒక చాట నీళ్లు ఉంటాయి అనుకుంటా, కానీ అక్కడ నీళ్లు ఉండవు. ఒక చాట అక్కడ నీళ్లు లేవు అనుకుంటా, కానీ నీళ్లు ఉంటాయి. అలాగా తెలియకుండా దుర్యోధనుడు ఒక చాట అయితే దిగబడిపోతాడు నీళ్ళల్లో. అది చూసిన ద్రౌపది నవ్వుతుంది. ఇక్కడే కురుక్షేత్ర యుద్ధానికి బీజం పడుతుంది. అంటే ఇక్కడే దుర్యోధనుడు పాండవుల మీద పగ పెంచుకుంటాడు. అలాగే ఎలాగైనా ద్రౌపదిని నవ్వులు పాలు చేయాలనుకుంటాడు. ఇక్కడి నుంచే మనకు కురుక్షేత్ర యుద్ధం అయితే బీజం పడుతుంది. చూడండి, ఈ అద్భుతమైన మైసభ అయితే చాలా బాగుంటుంది. కలర్ఫుల్ లైటింగ్తో అచ్చం నిజంగా ఒక అద్భుతాన్ని సృష్టించినట్టు సృష్టించారు. మయసభ అయిపోయిన తర్వాత మళ్ళీ మహాభారతంలోకి వస్తాం. ఇక్కడ చూడండి, అర్జునుడి చేతిలో భీష్ముడు ఓడిపోతాడు. అంపశయం మీద అలా ఉండిపోతాడు. చూడండి, అంపశయం మీద భీష్ముడు. అలా అంపశయనం మీద ఉన్న భీష్ముడికి పాతాళ గంగ తీసుకొచ్చి నీళ్లు తాపుతున్న అర్జునుడు. ఇక్కడ అర్జునుడు జయద్రుడిని చంపడము, అర్జునుడి చేతుల్లో వధించబడుతున్న కర్ణుడు సన్నివేశం ఇది. తన రథం భూమిలోకి కూరుకుపోయి అర్జునుడి చేతిలో చంపబడతాడు కర్ణుడు. ఇక్కడ దుశ్శాసుని చంపి అతని రక్తం తాగుతున్న భీముడు. ఆ రక్తంతో ద్రౌపది కురులను ముడివేసి తన ప్రతిజ్ఞ అయితే నిలుపుకున్నాడు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అశ్వత్థామ పాండవులను చంపటానికి వెళ్తే ఆ కుటీరంలో పాండవుల బదులు ఉప పాండవుల్ని చంపేస్తాడు. అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రాన్ని నుండి అభిమన్యు కుమార్ని రక్షిస్తున్న శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పంచపాండవులు విజయం సాధించి ధర్మరాజు మళ్ళీ పట్టాభిషేకం చేయబడతాడు. శాంతి సుఖాలతో రాజ్యాన్ని పాలించిన పాండవులు స్వర్గానికి పయనమవుతారు. ఈ స్వర్గానికి పయనమయ్యే దారిలో నలుగురు పడిపోక ధర్మరాజు ఇంకొక కుక్క మాత్రమే స్వర్గానికి బయలుదేరతారు. చివరగా కుక్క రూపంలోకి ధర్మరాజు మారిపోతాడు. ఇంతటితో మహాభారతం అయిపోతుంది. పిల్లల్ని కానీ మీరు తీసుకొస్తే ఇతిహాసాలు మొత్తం బోధించవచ్చు. ఇక్కడ అంత అద్భుతంగా ఇతిహాసాలు అయితే ఇక్కడ చిత్రీకరించారు. అక్కడి నుంచి పైకి వెళ్తే భాగవతం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కలిపురుషుడు ప్రత్యక్ష సంవాదం. ప్రత్యక్షుడు పాము కలేబరాన్ని ముని మెడవలో వేయడం, శాప విమోచనం గురించి మునిబాలుడు ప్రత్యక్షుడికి చెప్పుట, సుఖముని ప్రత్యక్షునికి భాగవతం చెప్పడం. ఈ సన్నివేశం తర్వాత శివుడు, మహారుషుడు, నారదులు, బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థించుట. ఇక్కడ కంసుడు రథం తోలడం, ఆకాశవాణి హెచ్చరించడం. చెరసాలలో శ్రీకృష్ణుడి జననం, వసుదేవుడు శ్రీకృష్ణుని రేపల్లి తీసుకువెళ్ళడం. ఈ సన్నివేశం చూడండి. వసుదేవుడు యశోద బిడ్డను చెరసాలకు తీసుకువచ్చుట. ఇక్కడ కంసుడి మృత్యు గురించి యోధమాయ హెచ్చరించుట. ఇక్కడ శ్రీ బలరామకృష్ణుల యొక్క నామకోత్సవం జరుగుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు స్నేహితులతో ఆడుకొనుట, వెన్న పంచుట. ఇక్కడ యక్షులకి యొక్క శాప విమోచనం జరుగుతుంది. ఇక్కడ యశోద శ్రీకృష్ణుని నోట్లో అండపిండ బ్రహ్మాండాలను చూస్తుంది. అక్కడ శ్రీకృష్ణుడి గోసేవ ఉంటుంది చూడండి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కారుశిచ్చుని కబలించడం ఇది. ఆ తర్వాత ఈ చివరన ఉన్న సన్నివేశం ఏంటంటే శ్రీకృష్ణుడు వేణుగానం చేయడం. శ్రీకృష్ణుడు కబలయ పీడమున ఏనుగుని చంపడం. బలరామకృష్ణులు చెనుర ముస్తికలను వధించడం.
ఇక్కడ శ్రీకృష్ణుడు కంసుని వధించడం, బలరామకృష్ణుడు దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించడం, ఉగ్రసేనుడికి పట్టాభిషేకం, ఇక్కడ శ్రీకృష్ణుని రుక్మిణి యొక్క కళ్యాణం, శ్రీకృష్ణ సత్యభామ కళ్యాణం, శ్రీకృష్ణుడు జాంబవతుడితో యుద్ధం చేయడం, ఇక్కడ శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం, శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసుని వధించడం, శ్రీకృష్ణుడు కుచేలుడిని సత్కరించడం, ఇక్కడ చివరగా శ్రీకృష్ణ అవతారం సమాప్తి. పండు నుంచి వెలువడిన దక్షకుడు పాము రూపంలో ఒక పరీక్షితుని కాటువేయడం, పరీక్షితుడు పుష్పక విమానంలో స్వర్గలోకానికి వెళ్ళిపోవడం. ఇంతటితో అయితే భాగవతం అయిపోతుంది. అక్కడి నుంచి ఆ ముసలి నోట్లోంచి లోపలికి వెళ్తే మనం పద్మవ్యూహానికి వెళ్తాం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవులు ఈ పద్మవ్యూహంలోకి అభిమన్యుని తీసుకువచ్చి ఒంటరిగా చేసి మొత్తం కలిసి చంపేస్తారు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో తెలుసు కానీ ఎలా బయటికి రావాలో తెలియదు, అందుకే ఒంటరిగా చనిపోతాడు. అలాంటి పద్మవ్యూహంలోంచి బయటికి రావడం ఒక్క అర్జునుడికి మాత్రమే తెలుసు. ఈ పద్మవ్యూహంలో విరోచితంగా పోరాడతాడు అభిమన్యుడు ఒక్కడే. కౌరవులు అందరితో పోరాడి చివరికైతే మరణిస్తాడు. ఇక చూడండి, అభిమన్యుడు ఒక్కడే మధ్యలో ఉన్నాడు. చుట్టూ కౌరవులుండి అందరు కలిసి అభిమన్యుని చంపేస్తారు. ఆ పద్మవ్యూహం నుంచి కిందికి వస్తే హనుమంతుడు లంకలో చేసిన విధ్వంసం మొత్తం ఇక్కడ ఉంటుంది. హనుమంతుడు అశోక వాటికను విధ్వంసం చేస్తున్నాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే నవదుర్గలు ఉంటాయి. ఇక్కడ అన్ని నవదుర్గలను ఇక్కడ చూడొచ్చు మనం. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత బయట మనకు హనుమంతుడు లడ్డు దొరుకుతుంది. ఈ ప్రసాదం తీసుకునే వాళ్ళు తీసుకొని హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో ప్రసాదం తీసుకొని ఇక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే షాపింగ్ చేసి, అంటే పుస్తకాలు అలాంటివి ఉంటాయి కదా, ఇక్కడ హనుమాన్ లాకెట్స్ అని, ఇక్కడ లడ్డు తీసుకొని ఇలా బయటికి వెళ్ళిపోతే మనం సురేంద్రపురి మొత్తం కంప్లీట్ చేసుకున్నట్టే. సురేంద్రపురికి అందరూ రావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా హ్యాపీగా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇతిహాసాల గురించి చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు. ఈ ఇతిహాసాల గురించి చిన్నపిల్లలకి నేర్పించడం కూడా ముఖ్యమైన విషయమే. ఇక్కడ కానీ వస్తే ఆ ఇతిహాసాల గురించి పూర్తిగా వాళ్ళైతే అవగాహన చేసుకుంటారు. సురేంద్రపురి మొత్తం వీడియో ఈ ఒక్క వీడియోలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.